ఎన్టీఆర్ జిల్లాలో కౌంటింగ్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు ఉండదని ఎస్పీ అద్నాన్ నయీం అజ్మీ స్పష్టం చేశారు. ఇక జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 144 మరియు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని ఎస్పీ చెప్పారు. ఇక ఓట్ల లెక్కింపు అనంతరం ర్యాలీలు, డీజేలు, బహిరంగ సమావేశాలు, సభలు, బాణసంచా కాల్చడం, మద్యం తాగటం పైన నిషేధం విధించారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడితే వారిపైన కఠినమైన శిక్షలు అమలు చేస్తామని అన్నారు. ప్రస్తుతం కృష్ణా జిల్లా మొత్తం ప్రశాంతమైన వాతావరణం ఉందని, జిల్లాలో ఘర్షణ వాతావరణం ఏర్పడే 2-3 ప్రాంతాలను తాము గుర్తించామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 133 పోలీసు పికెట్లను కూడా ఏర్పాటు చేసినట్లుగా ఎస్పీ తెలిపారు. మన కౌంటింగ్ రోజు ఉన్నావు. ఈ రోజు కూడా ఇప్పటి నుంచి ఆల్రెడీ ఎగ్జిట్ పోల్ స్టార్ట్ అవడం జరిగింది. సో మన పోలీస్ సిబ్బంది ఎక్స్ట్రా కష్టపడి పని చేసి ఫ్రమ్ హియర్ ఇట్ సెల్ఫ్ దే విల్ స్టార్ట్ మూవింగ్ అరౌండ్. ఏమైనా ఎనీ ప్రాబ్లం వచ్చేస్తే మన వాళ్ళు ఇమ్మీడియట్గా అలర్ట్ ఉంటే దే విల్ ఇన్షూర్ దట్ నో ప్రాబ్లమ్స్ ఆర్ రేజ్డ్ టు ద పబ్లిక్ ఆర్ టు ఎనీబడి. ఆ రోజు కూడా మనకి 4వ తేదీలో వీఆర్ అపీలింగ్ టు ఎవ్రీబడి. అక్కడ కౌంటింగ్ రూమ్లో కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నంలో, ఇక్కడ గుడివాడ, అందరి చోట్లకి ఎట్లా మనకి రిజల్ట్ వచ్చేస్తే యాక్సెప్ట్ చేయాలి. హూసెవర్ ఈజ్ విన్నర్, హూసెవర్ ఈజ్ లూజర్ మన దగ్గర ఇప్పుడు లేదు. ఆల్రెడీ పబ్లిక్ హెస్ డిసైడెడ్, ద స్టేట్ ఇస్ సీటెడ్ ఇన్ ద ఈవీఎం. ఆ రోజు రిజల్ట్ వచ్చేస్తే అందరికీ మైండ్ చేసిన దయచేసి అపీల్ ఉంది, అందరూ ప్రశాంతం మెయింటైన్ చేయాలి. లా అండ్ ఆర్డర్ ఏ పరిస్థితుల్లో విల్ నాట్ అలౌ ఎనీ టాలరేషన్ ఇన్ ఎనీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ. ఇమీడియట్లీ విల్ యూజ్ ఫోర్స్ టు డిస్పర్డ్ పబ్లిక్ బికాస్ సెక్షన్ 144 సిఆర్పిసి, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నాయి. ఈ పరంగా 5 people పైన ఎనీ గ్యాదరింగ్ విల్ నాట్ బి అలౌడ్. నో మాబ్స్ విత్ ఎనీ వెపన్స్ ఆర్ డేంజరస్ వెపన్స్ విల్ నాట్ బి అలౌడ్. ఆ రోజు డీజేస్ కానీ, ప్రొసెషన్స్ కానీ, విక్టరీ ప్రొసెషన్స్ కానీ ఏం